प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం.
అద్భుతమైనటువంటి మనందరి యొక్క భక్తుల యొక్క సంకల్పాలను చెప్పుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ నుంచే ఉద్భవించినటువంటి పరమాత్మ నుంచే మనందరం ఏ విధంగా ఈ యొక్క మానవ జన్మకు విచ్చేసి ఉన్నామో ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా వరుసక్రమంగా స్వామి ఇది నేను ఫలానా అని చెప్పుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోపాయ ఏ సభాసదః తానింద్రియాపదః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో నమః సర్వేభ్యః శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఓం ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య బమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవదానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపరే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశుడమానశేషు తరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకృష్ణే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా. ఇదమా శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితతా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుతస్వస్త్యా. అస్మిన్ కుంభే బుంబురణమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తాంబ్రధనమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పసమాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయోయస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం మహిదోన శంభో వైరాజంతే హృదన్నిధత్తాం ప్రణశ్యామదేశో విబధానామనాదర్యామి సుస్తాంతనిదాన్ దధాత్. పద్మాకారమండలే ముంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే.
ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरातनं तद्विप्रासो विपन्यवोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपते मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्वीदोपव्युषं यदा वै सूर्यपतेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेद यत्कारी स्यात् पुण्याः एव कृते भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं वैवाहिक महोत्सवाक्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भगवद्यजनकर्मणि पुण्याहं भवन्तो भ्रमन्तं पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधाते पूर्वोक्त संकल्पित प्रकारेण पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्यैर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ति अनुराधान हविषा वर्धयन्तः सितञ्जीवेमधृतः समीराः पूर्वोक्त संकल्प प्रकारेण पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्ते कर्मऋध्यतां 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 ऋद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तानपूर्जे तथातन महीरणा यतिक्षसे यो पश्यमतमोरसस्तस्य भार्यते हनः पुषतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यदिन्वथ आपो जनयथा जनः पवमानः सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तुमनवोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्वे स्तनवो वीतपृष्ठाः तजावदन्तः सदमार्त्येषु वयग्दुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धापरे जिग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्याति स्तुतिरं मातरिष्मणा पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातमेधा मूर्तयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्पदे सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यां दिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदेत्यां दिश्याप वोषाधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यतन्तोः
तमकृतं वस्यति वीतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च येनै च भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्तुतिर्वणानाकं सोमः पवित्रमत्येतिरेभन्ने हजामेकान् लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको जषमाणोऽनुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో నిత్య సూర్యగణాలు అని ఉంటారు కదా, వాటిల్లో అత్యద్భుతమైనటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి వారు విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. అంతేగాక లక్ష్మీదేవి తర్వాత తదితరులందరూ కూడా స్వామివారి యొక్క పాదసేవ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధులై ఎలా ఉంటారో అట్లాగా సర్వ సైన్యాధ్యక్షికాధికారం అనేది కూడా స్వామివారి యొక్క అన్ని రకాలైనటువంటి బాగోగులను యోగక్షేమాలను చూసేటటువంటి వారు విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా వీక్షిస్తున్నటువంటి కైంకర్యాలలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక చక్కగా విశ్వాన్ని మొత్తం అనేక రకాలుగా శక్తి సామర్థ్యాలతో అనేక దేవీ దేవతలు, విశ్వే దేవతలు, మరుత్తులు, పూష ఇలాంటి దేవతలందరూ కూడా కనిపెట్టుకుని ఉంటారు ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని పండించడానికి. మరి అత్యద్భుతమైనటువంటి దేవోత్తముడైనటువంటి పురుషోత్తముని యొక్క కళ్యాణోత్సవంలో ఎలా వారు స్పందిస్తారు అంటే అత్యద్భుతమైనటువంటి దేవ లోకాలన్నిటినీ కూడా ఒక్క ఏకత్రాటిపైకి తీసుకుని వచ్చి అక్కడ వారి స్పందన ఎలా ఉంటుందంటే భగవంతుని యొక్క ప్రతిస్పందన ఆ దివ్యమైనటువంటి అనుగ్రహంగా మారడానికి వీలుగా ఎంత వారు చేయాలో అలాంటి విశేషాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి దేవతలందరూ కూడా పోటీ పడేటటువంటి ఒక కైంకర్యం ఏదైనా ఉంది అంటే అది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు మనం పంచమృతికా పాలికలలోకి అర్చక స్వాముల వారు నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, పువ్వులను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆ విధి విధానాలలో భాగంగా వైఖాన సాగమోక్త రీతిగా చేసినటువంటి విధానాన్ని మనం గమనించాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు అనేక రకాలుగా మనందరికీ అనుగ్రహాన్ని, కరుణను, దయను కురిపిస్తూ ఉన్నారు. మనం ఆ భక్తి విశేషాన్ని స్వామివారికి సమర్పిస్తే స్వామివారు కరుణ అనేటటువంటి రసాన్ని విశేషంగా మనకు అనుగ్రహ ప్రసాదంగా భాషింపజేసేటట్లుగా చూస్తాడనమాట. కాబట్టి ప్రకటింపజేసేటటువంటి భక్తికి నిదర్శనంగా పరమాత్మే లొంగిపోవడం ఇక్కడ అనేక రకాలుగా భాగవతోత్తములు నిరూపించినటువంటి ఒక మార్గం. అలాంటి మార్గాన్నే మనందరం కూడా గట్టిగా పట్టుకున్నట్లయితే ఓం నమో వెంకటేశాయ. స్వస్తయే వాయుమబ్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బध्ये రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దథతాఘ్నాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామివారోహేమ అంభోముచ మాంగిరా సంగయం చ సృష్ట్యాత్రేయం మనాదాజతార్క్ష్యం ప్రియాతపానిశ్వరణం ప్రబध्ये స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు సంకల్ప దీక్ష తీసుకోబోతూ ఉన్నారు. సంకల్పము అంటే కొన్ని విధానాలతో కూడినటువంటి ప్రతిజ్ఞలు. ఆ ప్రతిజ్ఞకు ప్రతిరూపంగా ఉండేటటువంటి ప్రతిసర బంధనం. ప్రతిసర బంధము అంటేనే
ఒక విధానాలతో కూడినటువంటి, కొన్ని ఆచారాలతో కూడినటువంటి, కొన్ని వైదిక నియమాలతో కూడినటువంటి ఒక ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ మరి ఆ సూత్రము ధరిస్తేనే సంకల్పం తీసుకున్నట్లా అంటే మనం భౌతిక శరీరాన్ని ధరించి ఉన్నాం కదా. భౌతిక శరీరాన్ని ధరించి ఉన్న మనం జీవమాత్రం చేత, జీవ పరిమాణం చేత మనం సూక్ష్మాతి సూక్ష్మ రూపమైనటువంటి పరమాత్మ తత్వ లీలా విశేషాదులను అవగతం చేసుకోవడం మన సాధ్యం కాదు. కాబట్టి వైదిక ఆచారాలతో కూడినటువంటి విధి విధానాలు, సాధనలు, ఆ తత్వ వైవిధ్యమైనటువంటి సభక్తిపూర్వకమైనటువంటి విన్యాసాలన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే మన భాషలో స్వామివారు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకు అంటే మన భాష అని ఎందుకంటూ ఉన్నామంటే స్వామివారు కూడా ఇలాంటి సంకల్పాలు, ఇలాంటి ప్రతిజ్ఞలు, ఇలాంటి ఇప్పుడు ఏదైనా మనకు ఒక నమ్మకం లేకపోతేనే కదా ఈ ప్రతిజ్ఞ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇదిగో అగ్ని సాక్షిగా అంటాం, వేదాల సాక్షిగా అంటాం, సర్వకర్మల సాక్షిగా అంటాం, ఏకాదశ రుద్రుల సాక్షిగా అంటాం, అష్ట వసువుల సాక్షిగా అంటాం, ద్వాదశాదిత్యుల సాక్షిగా అంటాం. అలా ఎందుకు చెప్పాలి? నమ్మకం అనేది కుదిరింపుగా ఉండడం కోసం. కానీ పరమాత్మకు కూడా ఈ యొక్క విధి విధానాలు అవసరమా అంటే మన భాషని ఇక్కడ వైఖరిని మనం ప్రతిబింబించుకుంటే స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదులన్నీ కూడా మన హృదయము అనేటటువంటి పీఠిక మీద జరుగుతున్నాయని మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. కావున అలాంటి పరమాత్మ మన కోసం, కావుననే ఇది లోక కళ్యాణకారకమైనటువంటి అంశంగా మారినదనమాట. ఎందుకు అంటే లోకం మొత్తం కూడా అంగీకరించేటటువంటి అంశంగా మారినది. కాబట్టి స్వామివారే సాక్షాత్తు వేదానికి సమానమైనటువంటి వేద స్వరూపుడే ఈ విధమైనటువంటి వైదిక ఆచారాలను పాటిస్తూ ఉన్నాడు కదా. సామాన్య మానవ భక్తులైనటువంటి మనము ఎలా పాటించాలి? అందుకనే ఆ ఆదర్శాన్ని మనందరికీ పట్టి చూపించడం కోసమే స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి కళ్యాణ గుణగణనాయకుడైనటువంటి పరమాత్మ అనేక రకాలుగా అనేక కైంకర్యాలలో కూడా తారాస్థాయిలో వెలుగుతూ ఉన్నటువంటి కైంకర్యంగా మారినది ఏంటి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో శ్రీ వెంకటాచలమునందు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు తిరుమల అంటే ప్రస్తుతం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినటువంటి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంగా బాసిల్లుతూ ఉన్నటువంటి ఆ పీఠం నందు, ఆ తిరుమల క్షేత్రం నందు, వెంకటాద్రి నందు, నారాయణాద్రి నందు అనేక రకాలుగా ఆ గరుడాద్రి, వేదాద్రి, అంజనాద్రి, నీలాద్రి అని అనేక రకాలుగా పిలువబడుతున్నటువంటి తిరుమల క్షేత్రం నందు స్వామివారు దగద్ధగాయమానమైనటువంటి వైదిక ఆచారాలతో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై కళ్యాణమూర్తిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే అది మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతాలన్నీ కూడా ఒక్కసారి కలిస్తే ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వీలుగా ఉంటుంది అని మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఆ మనస్సు కూడా అంతే బంగారం లాంటి మనసు కాబట్టే స్వామివారు చక్కనైనటువంటి చల్లనైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరించడానికి సర్వదా శతదా సిద్ధంగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం అంగీకరించక తప్పదు. ఎందుకంటే భాగవతంలో అనేక మంది భక్తులు అనేక రకాలుగా కీర్తించినప్పటికీ కూడా ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను అని గీతాచార్యుని యొక్క వాక్కును మనం పసిగట్టినట్టయితే, దానిని కాస్త పరిశీలించినట్లయితే స్వామివారిని మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా ఆరాధనాపూర్వకంగా స్మరించినా, తలచినా, పూజించినా, అర్చించినా, కీర్తించినా, భక్తితో సేవించినా, ఎన్ని రకాలుగా భావన చేసినా స్వామివారు మనకు లొంగి ప్రవర్తిస్తారు. అంటే అది ఆ కరుణా సముద్రుని యొక్క లీలా విన్యాసంలో ఒక చిన్న భాగం. కావున అలాంటి దివ్యమైనటువంటి పురుషోత్తముడు ఇరుదేవేరులతో కలిసి చక్కనైనటువంటి వివాహ మహోత్సవాన్ని, అనగా విశేషవంతమైన, వాహం అనగా ప్రయాణం, అలాంటి విశేషవంతమైనటువంటి ప్రయాణాన్ని జీవన గమనానికి మార్గదర్శకంగా ఉండాలనే ఔన్నత్యాన్ని సూచించేటట్లుగా వివాహము అనేటటువంటి పేరుతో చక్కగా మన వైదిక సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికైతే దక్షిణ హస్తానికి సమర్పించారు, ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు ఆ మణికర్ణికకు చక్కనైనటువంటి ఈ ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇరుదేవేరులు కూడా ఎంతో చక్కనైనటువంటి ఆ యొక్క సంభాషణ చేసుకుంటూ ఉంటారు. స్వామివారి గురించి పొగడం అంటే ఇద్దరూ ఒకే రకమైనటువంటి భావనతో ఉన్నటువంటి వారైతే ఒకరికొకరు పోటీతత్వంతో చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. స్వామివారి గురించి, స్వామి యొక్క లీలా విశేషాదుల గురించి
ఇదే పోటీతత్వం నారద మహర్షి లాంటి వారికి కూడా మనం భాగవతంలో గమనించవచ్చు. తుంబురు నారదులు ఇరువురు కూడా నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా, నాకంటే గొప్పగా కీర్తించేవాడు ఉన్నాడా అని ఒకరికొకరు తనంత తాను మురిసిపోతూ ఉంటారు. కానీ ఆ భక్తి విశేషాన్ని అట్లా పోటీ తత్వంతో ఉండాలి అనేటటువంటిదే ఇక్కడ మనం ఒక సూటిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే ఆ పోటీతత్వం అది ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం కదా, అది అసూయతో కూడినటువంటి పోటీతత్వం కాదు కదా. కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైనటువంటి భక్తి విశేషాన్ని పెంపొందించేటటువంటి పోటీతత్వాన్ని మనం కూడా ప్రేరేపించుకోవాలి. స్వామిని నాకంటే గొప్పగా ఎవరైనా కీర్తన రాస్తారా, నాకంటే గొప్పగా ఎవరైనా పిలుస్తారా, నాకంటే గొప్పగా మంచి మనసుతో ఎవరైనా ఆరాధిస్తారా, నాకంటే పవిత్రమైనటువంటి భావజాలాలతో స్వామివారిని అర్చిస్తారా, కీర్తిస్తారా, భజిస్తారా అని ఎవరైతే అనుకుంటారో వాడు సద్భక్తుడు కావడానికి ముందు వరుసలో ఉన్నటువంటి వాడు అని మనం గమనించగలుగుతూ ఉంటాం. ఎందుకు అంటే ఆ భక్తి విశేషమే భగవంతునిగా మార్చేటటువంటి కోణం కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే భక్తునికి భగవంతునికి అభేద స్థితి అనమాట. ఆ అభేద స్థితికి చేరుకునేటంతగా మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో, ఎలాంటి విధి విధానాలతో మనం ఆ ముందడుగు వేయాలో చూసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఔపాసనాగ్ను అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే మయ దేవాద్రవణమాజిదంతామయ్యాశీరస్తమయ దేవహూతిః దేవ్యాహోతారావణయంత పూర్వేరిష్టాస్యామదనవా సుమీరాః మహ్యం గిరంతు మమయాని హవ్యాకోతిః సత్యామనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामे देवेश्वरर्वेरणकृणोत विश्वे देवास हवीरयत्थं माहास्महि प्रजया मातनोभिर्मारधामत्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भूः अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषीमतः सुरुचो वेन आवह स बुद्ध्नियापुपमा अस्य विष्ठाः सतश्चयो नमसतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरङ्कर्मण्यं दधाति साधन्यं विदत्यकं सभेगं तिस्रवणं योदरास तस्मै ॐ भूस्वमवाहयामि ॐ भुवर्जिज्ञाङ्गमावाहयामि ओगं सपरिन्तमावाहयामि ॐ भूर्भुवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञये स्थो वायुपूते स्थो विष्णोर्मनसा पूते स्थो यज्ञस्य पावने स्थः परशुदश पवित्रे स्थो वैष्णव्यो देवसवितप्रसवपुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पुवो अग्रे गुवोग्रयमं यज्ञं नयताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्यपः प्रणेष्यामि यजमानवाचं गच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं गच्छा प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोपप्रणयत सपप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तु नः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्मिनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगेष्टनिर्वभामि ब्रह्मणेष्टनिर्वभामि इन्द्रागिरिष्टनिर्वभामि अग्नेयेष्टनिर्वभामि सोमागिरिष्टनिर्वभामि अग्नेयेष्टनिर्वभामि सोमागिरिष्टनिर्वभामि अग्निशोमाभ्यां दृष्टनिर्वभामि प्रजापतिगेष्टनिर्वभामि ब्रह्मणेष्टनिर्वभामि इन्द्रागिरिष्टनिर्वभामि
వసుభ్యోరిష్ణుర్వవామి మరుద్భ్యోరిష్ణుర్వవామి రుద్రేభ్యోరిష్ణుర్వవామి ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణుమేరిష్ణుర్వవామి బృహస్పతయేరిష్ణుర్వవామి మిత్రాకిరిష్ణుర్వవామి వరుణాకిరిష్ణుర్వవామి ఆదిత్యేభ్యోరిష్ణుర్వవామి అశ్విభ్యాం రిష్ణుర్వవామి పూష్ణేరిష్ణుర్వవామి కక్షాకిరిష్ణుర్వవామి కక్షదేవత సోమాకిరిష్ణుర్వవామి ఔపాసన యజ్ఞాకిరిష్ణుర్వవామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జిష్ణుర్వవామి సర్వదేవేభ్యో జిష్ణుర్వవామి ఆద్యం తృప్యతిస్రగామి తురం తృప్యతిస్రగామి అగ్నే ద్యోతరసి समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अरातयः चित्पतिस्तापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्तापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्तापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः संत्वेकाच शतंच सहस्रंच आयुधंच निगिधंच प्रगिधंच अर्पदंच न्यर्पदंच समत्रस्य मध्यंच अंतस्य परार्थस्येमामे अग्निष्टकाधेन वसन्ते इंद्राय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुमा षष्टिशतसहस्रान्यगतमक्षयमर्पदमानय अयन्त यद्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेत्तवर्तकिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भूस्वाहा वं भवस्वाहा वं सवस्वाहा वं भूर्भवस्व स्वाहा अदितेन्वमक्स्ताः नमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसविदप्रासामीः आघारान्ते स्वरमन्त्राक्षरक्रिया दोषप्रायश्चित्तार्थम् अतो देवादशत्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओं मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदर्हे पदं समूढमस्यमागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादनग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जागृभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्स्ताः नमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसविदप्रासामीः ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే
సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ స్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे अप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कचो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धवते अलकावते यशोवतेति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियम निरृति वर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलवलगिते लवणेक्षुसुरा सर्पितक्षीरसुत्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्पराख्य सप्तत्वे पद्मीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुष हारीनावृतपत्राश्वकेतुकमालक हिरण्यकटमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रकभस्ति पुन्नाग गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेत दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेय पौण्डरीकाश्वमेधाधि शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदानुसारविर्भृग्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः ऋक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र शार्ंग कौमोदके नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत वैघानस भगवत शास्त्रोक्त मार्गेण
ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన ఔర్వవైదులమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బుహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్హయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య గుణగణాలకు సంబంధించినటువంటి ప్రవరణ విన్నాం కదా. చక్కనైనటువంటి ఆ పరంపర భారహస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అనేటటువంటి గంభీరమైనటువంటి గోత్రంలోనే స్వామివారి యొక్క ఠీవి రాజసం, ఆ ప్రతిపాదించబడినటువంటి పాండిత్యం, అత్యద్భుతమైనటువంటి వైదిక ఆచారాలన్నీ కూడా అందులో దాగి ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మంలోనే ప్రవరకు అంత చక్కనైనటువంటి సందేశం ఉన్నది. కనుక స్వామివారు కూడా అలాంటి ప్రవరా విశేషాదులను అలముకొని మనందరికీ కూడా ఒక దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. అంటే ఒక నియమానుసారంగా శాస్త్ర విషయములను ఎవరు అనుసరించక ఇచ్ఛామార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు, పరమపదమును పొందజాలడు అని గీతాచార్యుడిగా చెప్పినప్పుడు ఆ విధానాన్ని తనంత తానుగా స్వీకరిస్తూ తాను అనుసరిస్తూ ప్రపంచాన్ని కూడా ఆ విధమైనటువంటి విధానాలతో జీవించాలని ఆయన చెప్పినటువంటి విధానం. కనుక అలాంటి నియమ నిబంధనలతో జరిగేటటువంటి ఈ కళ్యాణ వేడుక చక్కనైనటువంటి ఒక తారాస్థాయి భక్తి విశేషంగా, కైంకర్య విశేషంగా, ఒక అర్చన విశేషంగా, ఒక ఉత్సవ విశేషంగా వెలుగొందుతూ ఉన్నది. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా అనేక గుణగణాలన్నింటినీ కూడా మనకు ఆదర్శవంతమైనటువంటి పాత్రలో పట్టి మనకు సేవింపుడు అన్నట్లుగా మనకు అవపోసన పట్టేలా చూస్తూ ఉన్నాడు. అదిగో కనిపిస్తున్నటువంటి చక్కనైనటువంటి ఇరుదేవేరులు కూడా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి అలంకరణలతో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి స్వామివారికి తగ్గట్టుగా మేమేమి తక్కువ తినలేదు
కాదన్నట్టుగా స్వామివారికి సమానంగా వెలుగొందుతూ, స్వామి మీ హృదయ స్థానాన్నే ఆవిష్కరించినటువంటి వారు కదా వారు, కాబట్టి నీకు వారికి ఇద్దరికీ కూడా ఇరుదేవేరులకు స్వామివారికి అభేద స్థితి ఉన్నది అని మనకి ఇక్కడ సుస్పష్టంగా గోచరమవుతూ ఉన్నది. కనుక అలాంటి వైదిక సంస్కారాలతో, వైదిక విశేషాలతో చక్కనైనటువంటి ఈ యొక్క వైఖానస ఆగమోక్త రీతిగా ఈ కైంకర్యాలన్నిటినీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం. అగ్ని ప్రతిష్టాపన అంటేనే సంకల్పాలన్నిటినీ కూడా ప్రేరేపింపజేసేటటువంటి అగ్నిదేవుడు, సమస్త దేవతలందరినీ కూడా అంటి పెట్టుకుని వచ్చేటటువంటి దేవతడు, సమస్త నియమావళిని అంతరినీ కూడా చక్కగా చూసుకునేటటువంటి ఆ యొక్క నిర్వహణాధికారిగా కూడా అగ్నిదేవుని పాత్ర ఉంటుంది. అలాంటి అగ్నిదేవుడు ఏ వస్తువైనా సరే తనలో ప్రవేశింపజేసిన తర్వాత అది అగ్నిదేవునిగానే మారక తప్పదు. అలాంటిది సాక్షాత్తు అలనాడు శ్రీరాముని హృదయేశ్వరిగా వెలుగొందినటువంటి సీతా అమ్మవారు ఒక్కసారిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆ అగ్నిదేవుడే పులకించి ఒక్కసారిగా ఏ వస్తువు అయినా సరే నాలో అవాహనమైతే అది నా వస్తువుగా నేనుగా మారిపోతూ ఉంటుంది, పునీతమవుతూ ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క స్పర్శ తగలగా నేనే పునీతున్నయ్యానని అగ్నిదేవుడు సాక్షాత్తు ఆ భాషించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, ఆహా, ఆత్మ సౌందర్యం అంటే అది కదా. ఈనాటి స్త్రీలందరికీ కూడా ఆ పాతివ్రత్యమే కదా అలంకరణం. ఆ అలంకరణగా వెలుగొందేటటువంటి సుగుణమే కదా అలంకరణ, శీలమే కదా, సత్శీలమే కదా అసలైనటువంటి అలంకారం. అంతేగాని ఆ విషయాన్ని మనం చక్కగా నేటి కాలమాన పరిస్థితులను బట్టి యువతీ యువకులకు కళ్యాణము అంటే ఒక సుస్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ వేదిక ద్వారా, ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా, ఈ దివ్యమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క ఆ గమనం చేసేటటువంటి తీరుకు ఇదొక చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కళ్యాణ వేడుక వేదిక. కాబట్టి అలా ఆ పవిత్రమైనటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే, పవిత్రమైనటువంటి కార్యం ఏ వస్తువు ద్వారా చేయవలసి ఉంటుంది అంటే పవిత్రమైనటువంటి మనస్సు ద్వారానే చేయవలసి ఉంటుంది. కాబట్టి పవిత్రతకు ప్రతిరూపంగా బాసిల్లినట్లయితే మనస్సు అనున్నది, అంతకంటే పూజా ద్రవ్యాన్ని మనం ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి కూడా తీసుకొని రాలేం. అలాంటిది పవిత్రమైనటువంటి మనస్సు. అందుకనే పూజా ద్రవ్యాలు ఏవైనా మనకు కనిపించే వాటన్నిటినీ కూడా పవిత్రీకరణ, శుద్ధీకరణ చేసి, ఇదిగో నా మనస్సు ఇంత పవిత్రంగా ఉన్నది, అది నిజంగా పవిత్రమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కీటక బాటకాలన్నీ కూడా చేరకుండా, దాన్ని అపవిత్రం చేయకుండా ఉన్నటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా వాటిని మంత్రం ద్వారా పవిత్రీకరణ చేయడం అనేటటువంటిది వైదిక ఆచారాలలో ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రక్రియ. అలాంటి ప్రక్రియను అనుసరిస్తూ మనందరం కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అనేక రకాలుగా మనం ఆదర్శవంతమైనటువంటి మార్గంగా ఎంచుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఖండించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం వృషామసి
अथोत इंद्रः केवलीर्विशो बलिहृदस्करत् भूदेव्यै नमः रक्षाबन्धन मांगल्यधारण मुहूर्तः सुमुहूर्तो अस्तु। కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికి తగును ఎట్టుగూడి వెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మి अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविद प्रसवा अग्निरेत प्रथमो देवता नागं सोऽस्य प्रजामञ्चनमर्त्यपाशात् ततयकं राजावरणो न मन्यतां यथेजक स्त्री पौत्रमकन्दरोधात् स्वाहा इमं मे वरुणस्तुरुद्धि हवमत्याच मृडया रामवस्य राजके स्वाहा तत्त्वायामि ब्रह्मणामन्तमानसदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरणे हवोद्रशकं समान आय प्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोपया सचेष्ठाः यजिष्ठो बन्धितमस्सोषितानो विश्वान् द्वेषागं मध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवति नेतिष्ठो अस्यापशतो व्यष्ट अवजक्ष्मणो वरणकं रडानो वेहं प्रतीकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसाहितः अयासरहव्यमोहिते जानो देभे षट्क स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुव सुव स्वाहा अदितेन्वमक्तस्थाः अनुमतेन्वमक्तस्थाः सरस्वतेन्वमक्तस्थाः देवसविदप्रासावेः औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति रेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पज्जन्यस्य सुष्मेनोधस्तामृतागुम् अनु विश्वावुतत्मया वयं धारावुदन्या इव अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुव सुव स्वाहा
అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసమిదప్రాసామేః ఔపాసనాగ్నౌ సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్ణవ హోమం కరిష్యే అతిథేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిదప్రసవ అతో దేవా అవంతనో యతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగతో వృదాని పస్పశే ఇంద్రశ్చగిత్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షణాదరగ్ స్వాహా తద్విప్రాసో విపుణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సమస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసమిదప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీప్రదే పురుషోత్తమస్య శ్రీమఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైమాహిక మహోత్సవాక్యంకర్మణి ఉపాసనాగ్నో క్రమసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిదప్రసవ ఓం యదస్య కర్మణోత్తిరీరిచం గిత్వాన్యోని మహాకరం అగ్నిష్టస్మిష్టకృత్వాన్ సర్వగుస్తిష్టకం జుహదం కరోతు స్వాహా అగ్నయే స్మిష్టకృతే జుహదహుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా మరుద్గణేభ్య సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా ఏధోస్యేధి ధీమహి స్వాహా సమితసితేజోసితేజోమయధే స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే బాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే బాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే బాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే బాహి స్వాహా బ్రహ్మణో ధీమహి बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यदन्त सप्तयो निरापृत्वा कृतेन स्वाहा व्रतधान विद्वान् निष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा ओम अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवीजैर्नं वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव जीर्णम् ओम आद्यशेषम इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणतपितरपिता महाप्रपिता महास्याक्षय्यमस्तृप्यन्तां अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासामేః आवाहन देवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशगामि पवित्रमसे पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसे पूर्णं मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षितमसि मामे एक्ष्येष्ठाः वरशिष्टागह्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजे एकवर्धमत्र मेधां वष्पन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्ष्य ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्थतिमं गच्छतो न वृष्टिमेदय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे योमश्यपदमोरसस्तस्य भार्गदेहनः वशतीरममातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथाम् आपूजन यथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वे भूजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वे भूजासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मि भूजासं मय मेधां मय प्रजां मयि यज्ञस्तेजो दधातु मय मेधां मय प्रजां राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यकृतं देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानु स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तङ्गलं परस्मै
నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః ప్రణపాద్రఘ్యాజమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః. గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. యథా సుఖం యదా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం అత్యద్భుతమైనటువంటి లాజహోమాన్ని దర్శించాము. లాజహోమం అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా సభక్తిపూర్వకంగా వీక్షించాము. లాజలు అనగా పేలాలు అని అర్థం. వధువు చేసేటటువంటి ఈ యొక్క హోమ కార్యక్రమాలలో లాజహోమం కూడా ఒకటి. అంటే వరుణి యొక్క ఆయురారోగ్యాల కోసం, ఐశ్వర్యాభివృద్ధి కోసం, ధనవృద్ధి, ఆ రకమైనటువంటి వృద్ధిరస్తు పుష్టిరస్తు అనేటటువంటి సిద్ధాంతాలతోటి ఈ యొక్క లాజహోమం ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్నమాచార్యుల వారి వంశీయుల ఆ పరంపరతో దివ్యమైనటువంటి వారుణమాయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొరిలించేటటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. ఆ విధానాలన్నీ కూడా జీవుడు ఎన్ని రకాలుగా గమనం చేసినప్పటికీ, చలనం చేసినప్పటికీ, ఆ కొబ్బరికాయల్లో ఉండేటటువంటి ఆ ఇచ్చుపుచ్చుకునేటటువంటి ఆటల్లో కావచ్చు, విధి విధానాల్లో కావచ్చు, సకల కార్యాలలో కావచ్చు, మనస్సు ఎంత పవిత్రంగా ఉండాలో, ఎన్ని రకాల ఆటలు ఆడినప్పటికీ, ఎన్ని రకాల గమనాలు చేసినప్పటికీ, కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు ఏ విధంగా పవిత్రంగా ఉంటుందో, నారికేల జలం, అలా మన మనస్సు కూడా పవిత్రత నుంచి ఏమాత్రం తప్పుకోకుండా జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. అలాంటి నియమాన్ని అనుసరించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని చూస్తూ ఉన్నాం. స్వామివారు చక్కనైనటువంటి అత్యద్భుతమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను కళ్యాణమాలా పరివర్తనం అని అంటారు ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని. ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలలో చివరిదైనటువంటి కైంకర్యంగా భాసిల్లుతూ ఉన్నటువంటిది ఈ యొక్క మాలలు మార్చుకోవడం. మనం ఏ రకమైనటువంటి సిద్ధాంతాలతో, పూనికతో ఆచరణాత్మకమైనటువంటి విధిని నిర్వహించుకుంటామో దాన్ని పండించుకునేటటువంటి ప్రక్రియలో ఒకరికొకరు, అంటే ఇక్కడ నాది నీది అనేటటువంటి భేదం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని సూచించేటట్లుగా ఈ యొక్క కైంకర్యాన్ని స్వామివారు వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ధరించినటువంటి మాలను అయ్యవారికి తిరిగి సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీవారి కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి దివ్యమైనటువంటి మాలను మళ్ళీ భూదేవి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారన్నమాట. చక్కనైనటువంటి స్వామి కంఠసీమను స్పర్శించినటువంటి మాల ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి అలంకరణగా మారబోతూ ఉన్నది. అంటే జీవులందరూ కూడా ఒక్కొక్క పువ్వుగా మారితే, అవన్నీ కలిసి ఒక్క మాలగా మారితే అది స్వామిని అలంకరింపజేసేటటువంటి మాలగా మారుతుంది అనేటటువంటి సందేశాన్ని ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక ప్రత్యేకంగా ఆ ఆచరణ విధిని గమనించినట్లయితే ఆ కైంకర్యాలలోనే మన జీవిత పర్యంతము, జీవిత విశేషము, గమనము అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి మాలను మనం దర్శిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని, నిత్య నూతనోత్సాహంతో వెలుగొందుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అదిగో దర్శించండి. భక్తాదుల యొక్క ఆ ముఖార విందాలలో కూడా స్వామివారే ప్రతిబింబిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వామివారిని ఆవాహన చేసి కూర్చున్నటువంటి ఈ గంటలోపే స్వామివారిని ఆవాహన చేసి మనస్సు అన్నటువంటి రత్నాన్ని పక్కకు పోనీయకుండా స్వామివారికే సమర్పించేటట్లుగా కూర్చున్నారు. కాబట్టి ఆ ముఖాలు కూడా అంతగా వెలుగొందుతూ ఉన్నాయి, కేవలం భక్తి విశేషం చేతనే.
కాబట్టి స్వామివారికి ఇప్పుడు అక్షతారోపణం. అక్షతారోహణం అంటే అక్షతలు అనగా క్షతలు అంటే చిన్న చిన్న భాగాలు కానటువంటి సంపూర్ణమైన బియ్యము అని అర్థం. అలాంటి అక్షతలను స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి చక్కనైన అన్నమయ సంకీర్తన ఎంత గొప్పగా ఆత్మ సౌందర్యపూర్వకంగా ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తూ వింటూ ఈ కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే